సాహిత్య అభిమానులైన శ్రోతలందరికీ నమస్కారం. మీ అందరికీ మిహ్రకుల్డ్ 6వ భాగానికి స్వాగతం అండి. ఇకపోతే పోయినసారి ఎపిసోడ్లో అంటే మిహ్రకుల్డ్ 5వ భాగంలో మీకు అందరికీ మిహ్రకుల్డ్ ఎలాగైతే మిలేచ్చులను నియమించినాడు అంటే కంట్రోల్ చేశాడు చెప్పాము. అలాగే దర్పమల్లుడు గాంధార రాజధానికి చేరడము, అక్కడ ఆయన చేపట్టిన చర్యలు అవన్నీ ఇంకా ఈ వారం చూస్తాం. ఇక గాంధార రాజధానిలో ఎలా జరుగుతోంది అనేది కూడా ఇవాళ చూద్దాము. గాంధార రాజు ఏ ధర్మాన్ని పాటించాడు అంటే యుధిష్ఠిర రాజధర్మాన్ని పాటించాడు అని చెప్పాం. ఆ కాలంలో ఏమేం పదవులు ఉన్నాయి, పార్లమెంటు లాంటి ఒక చట్టసభ ఆనాడే ఉంది. అందులో సభ్యులు 18 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ తీసుకున్నారు. సభాధ్యక్షుడు అనేవాడు ఉన్నాడు. ఇలా ఆ కాలం నాటి రాజ్యాంగం ఎలా ఉంది అది కూడా దాన్ని యుధిష్ఠిర రాజ్యాంగం అని అన్నారు. అది ఎప్పటి నుంచి ప్రవర్తించింది, పూర్వపు కాశ్మీర రాజులు ఎలా దాన్ని మళ్ళీ దాన్ని పాటించారు అనేదాన్ని కూడా చూసాము. ఇక ఈ వారం కథ మొదలుపెట్టినా మరి ఏమవుతుందో మళ్ళీ చూద్దాం. ఇక ఆలస్యం లేకుండా కథ ఇలా మొదలు పెడుతున్నానండి. గాంధార రాజధాని అయిన పుష్కలావతి నగర పురందరి మిహ్రకుల్ని రాకకు విగత కంచుకయ్యి విముక్త నీవయ్యి చకచకిత పయోధరయ్యి సంధ్యాకాంతి రమణీయ గవాక్షాభిరామ పులకితాక్షి స్వాగతి నేర్పెను. కానీ ఆ పట్టణ పురందరి ఎంత సంతోషించనో ఆమె శరీరమైన దేశము అంత పులకరించినట్టు లేదు. భయకంపిత వలె, అంతర్నిలీడ సందేహ భాజన వలె విగళిత పాదాంబూరుహై దేశము చలించిపోయింది. రాజు అల్లుణ్ణి చూసి విపుల స్వాగతి నెరపెను. కానీ 2 ఏండ్లు జాగు చేసినందుకు మనసులో కొంత కష్టపడుచుండెను. అంతకంటే కష్టమైన విషయమేమనగా అతడు కళ్యాణవతిని వదిలిపెట్టి వచ్చెను. భర్త ఏదైనా దీర్ఘ ప్రయాణం మీద పరదేశంకు పోవచ్చినప్పుడు భార్యను పుట్టింట దింపటం న్యాయం కదా. రాజవంశంలో యందు ఈ మర్యాద తక్కువ అయినను మగ సంతానం లేని అత్తవారింట భార్యను దింపుట యుక్తమే అగును. పట్టమహర్షి అయిన కళ్యాణవతి దేవి ఉన్నచో కాశ్మీర రాజధాని యందు ఉండవలేను, లేనిచో భర్త వెంట ఉండవలేను. రాజప్రతినిధిగా రాజధాని యందు రాణి ఉండుట ప్రజలకు ధైర్యహేతువు. రాణియు రాజును ఇద్దరు లేంచో ప్రజలు ఎవరిని చూచి భయపడవలేను, ఎవరి యందు భక్తిని ప్రదర్శింపవలేను. ఇట్టి కుశల ప్రశ్నలు సమాధానములు అయిన తర్వాత, మర్యాదలు నేర్పిన తర్వాత, సేనలు విడిచిన తర్వాత, స్నానపానములైన తర్వాత రాజును మిహ్రకుల్డ్ను దర్పమల్లుడును కూర్చుండి గడిచిన 2 ఏండ్ల లోపలి వ్యవహారములన్నీ పరస్పరం తెలియచేసుకుని. దర్పమల్లుని యుద్ధ రాజద్రోహుల పేర్లు ఉండెను. అవి కొన్ని వేల మీద ఉన్నవి. మిహ్రకుల్డ్ ఇలా అన్నాడు: తమరి అనుమతి అయినచో వీరినందరినీ మా దేశమునకు బంధితులుగా తీసుకుని పోయేదను, వీరిని శిక్షించి రాజద్రోహము మరలా జరగకుండా చేసేదను అని. దానికి గాంధార రాజు ఇలా అన్నాడు: రాజు అసమర్థుడు, యువరాజు లేడు. స్థానీయురాలైన రాజకూతురు పెళ్లి చేసుకుని భర్త వెంట పోయిన. రాజు తానెవరిని దత్తత చేసుకొనలేదు. రాజవంశం భవిష్యత్ ఏమగునో తెలియదు. రాజాధికారులు కొంత స్వేచ్ఛ అవలంబించిరి అన్నచో అది సహజం. వారందరినీ శిక్షించో రాజు క్రూరుడందరు. అంచేత మొదట ఒక విషయం పరిష్కారమైన తర్వాత వారిని శిక్షింపవచ్చు. దర్పమల్లుడు మీకు దగ్గరవాడు, అందుచేత నాకు దగ్గరవాడు. అతని నుండి మనం దాచవలసిన విషయములు ఎక్కువ లేవు. నా మొదటి అభిలాష ఏమనగా నా అల్లుడు రాజ్యంను స్వీకరించవలను, అతన్ని ప్రతినిధినిచ్చట ఉంచవలను. అతడు 6 నెలలు శ్రీనగరం నందు
6 నెలలు పుష్కళావతి యందు ఉండవలేను. 2 రాజ్యములను దివ్య చక్వరంగా అనుభవించవలను. దానికి మెహరకుళ్ళు అన్నాడు కదా, రాజా, ఈ రాజ్యం యొక్క పై పరమారిక నన్ను చూడమన్నచో చూతును, కానీ ఈ రాజ్యం నాకు అవసరం లేదు. ఆనాడు నేను దండెత్తి వచ్చినప్పుడు మీ రాజకుమారి నన్ను ప్రేమించుట చేత, ఆమె తండ్రి అంగీకరించుట చేత ఇట్లు జరిగింది. కానీ మీ సేనాధిపతి నన్ను ఎదిరించించో ఏమయ్యేది? ఆయన గెలిచించో నేను చెప్పలేను. నేను గెలిచించో వృద్ధుడైన ఆ రాజును తొలగించి మరి ఇంకొకనికి రాజ్యం ఇచ్చి ఉందును. వాడు నా కింద వాడగును, నా చెప్పు చేతుల్లో వాడగును, నాకు కప్పం కట్టువాడు అగును. అప్పుడు ధర్మమల్లుడు అన్నాడు, అట్లెవడో రాజు చేయబడించో అందరూ లొంగి ఉండేవారు. ఇప్పుడు ఇంతమంది రాజకుమారులలో ఒకడిని రాజును చేసించో తక్కిన వారు మాత్సర్యగ్రస్తులగుదురు. రాజ్యం నందు శాంతి ఉండదు. సమాన ప్రతిపత్తి గల 10 మందిలో ఒకనికి పట్టాభిషేకం జరిగితే తక్కిన వారు వినయం అవలంబింపరు సరిగదా. నిచ్చెలు వాణి అధికారం వన్ము చేసెదరు. ప్రతి వానికి తనకు రావాల్సిన సొమ్ము వానికి వచ్చినట్టు అనిపించును. రాజ్యమంతయు కల్లోలితమగును. మళ్ళీ మెహరకుళ్ళు ఇలా అన్నాడు, సుమారు 2 ఏండ్లుగా ఆ 10 మందియు 10 దుర్గములను పాలించుచున్నారు కదా. అట్లు పాలించుటలో ఎవరు అధికమైన శక్తిని ప్రదర్శించిరి? రాజుగా ఉండుటకు యోగ్యుడెవడు? ఎదురు తిరిగిన వాడిని నిర్మూలింపదగిన సామర్థ్యం ఎవరికున్నది? తనతో సమానులు 10 మంది తనను చుట్టుముట్టగా అందరినీ నిర్జింపగల సామర్థ్యం ఎవడు ప్రదర్శించుచున్నాడు? ఇది దర్పమల్లునకు తెలియవలేను అని. గాంధార రాజుకు 2 తరముల దూరంగా ఉన్న నీలాంకుడన్న రాజపుత్రుడు కలడు. అతడు ఒక్కటే దూర బంధువు. తక్కిన వారందరూ వానికంటే దగ్గరవారు. నీలాంకుడు సమర్థుడు, యోగ్యుడు, దోషులను నిష్కరణంగా శిక్షించును, గుణం గల చోట ఔదార్యం ప్రకటించును, నిర్భయుడు. కానీ రాజునకు దగ్గర బంధువు అయిన నీలాంబరుడు నీలాంకుని కంటే సూర్యుడు. నీలాంకుడు రాజుగా, నీలాంబరుడు మహాసేనాధిపతిగా ఉన్నచో రాజ్యము భద్రంగా ఉండును. కానీ పూర్వపు మహాసేనాధిపతి ఉన్నాడు. మ్లేచ్చులు దండెత్తి వచ్చినప్పుడు తాను పుష్కళావతిని మాత్రమే రక్షించుటకు ప్రయత్నించలేదు. ఆయనయు సమర్థుడే, కానీ రాజు యొక్క పరోక్షమందు రాజ్యము తనది అన్న భావం పెంచుకొనలేదు. తర్వాత మహారాజు చిత్తము అని దర్పమల్లుడు అన్నాడు. ఇంకెవరూ మాట్లాడలేదు. మెహరకుళ్ళు తన సేనను తీసుకుని పశ్చిమ రాజ్యంలందు ఎలా చేశాడో గాంధార రాజ్యం నందు అంతటా అలా చేశాడు. ప్రజలు ఆవటిల్లిపోయిరి. మ్లేచ్చులనందరినీ చుట్టుముట్టను, వారిని ఏరి చంపాడు, విచిత్రములుగా హింసించాడు. మెహరకులకు తన్నెవరో హూణుడు అన్నారని తెలిసాను. ఆ మ్లేచ్చులే అన్నారని వారిని వధింపనారంభించను. వారిలో నాయకులైన వారిని పట్టుకుని వారిని నిరాయుధులను చేసి, ఏమిరా, నేను హూణుడనా, సుక్షత్రియుడునా? నేను హూణుడునరా, నేను గోనంద వంశపు రాజకుమారుడను. మా రాజవంశము భారత యుద్ధమునకు పూర్వము 10 తరాల నుండి వచ్చుచున్న వంశము అనుటయు వాడిని కత్తెలతో కుమ్మటయు చేశాను. సేనాపతులు నివ్వెరపై చూచుండ్రి. ఎవడో అన్న దానికి మరి ఎవరినో శిక్షించుట ఏమి? ఆ మాటలను కల్పించినది నిజమునకు భారతీయులే. ఆ పట్టున మెహరకుళ్ళు గాంధార రాజ్యంన 4 నెలలు ఉండెను. రోజుకు 1000 మందిగా అతని చేత సంహరింపబడ్రి. ఇది నీలాంకునకు ఇష్టం లేదు, నీలాంబర్నకు ఇష్టం లేదు. వారిద్దరికి ఎలా తెలిసిందో తమలో ఒకడు రాజు అవుతాడని తెలిసింది. తమలో ఎవడు రాజు కాలేదు. కాకపోయినను ప్రజ తనది అయినట్టు, తన ప్రజ సంహరింపబడుచున్నట్టు వాడు నాడు భావించెను. నోరు మెదిపించో తనకు రాజ్యంతో పాటు ప్రాణములు కూడా పోవును. కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందన్నట్టు. మునుపు దర్పమల్లుని చేత తొలగింపబడిన దుర్గాధ్యక్షులు లంచగొండులైన రాజాధికారులు నిస్సహాయులై, నిస్తబ్దులై, నీరవులై ఉండిరి. తొలినాడు కసువు మేసిన రాజాధికారులు నేడు రాజాన్నం ఆరగించుచున్నారు. అది గుణమగునో కాదో వారికి తెలియదు. మానవుడైన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు దోషం చేయును, తప్పు సర్దిద్దుకొను. వీడు మంచి మార్గమున పడినాడు, వీడిని శిక్షింపనక్కర్లేదని రాజు ఊహింపవలేను.
తండ్రి అలా ఊహిస్తాడు. రాజు తండ్రి వల్ల ప్రవర్తించవలను కదా. తమ రాజు తమకు తండ్రి, మిహిరకులుడు తమకు తండ్రి కాడు, తమకు రాజు కాడు. నీలాంక నీలాంబర్ల గురించిన వదంతి ప్రబలెను. కొందరు పోయి వారి మరుగు చొత్తురు. తా దూరకంతా లేదు మెడకు ఒక డోలు అన్నట్టు. వారి స్థితి ఏమగునో వారికే తెలీదు. అట్లా మొరపెట్టుకున్న వారితో నీలాంకుడు తాను నిస్సహాయుడని చెప్పును, తనకు దిక్కు లేదన్నను. ఇది ఏదో వట్టి ప్రత. మిహిరకులుడు చండ ప్రచండు, అతడు రాజ్యంను పరిత్యజించునా. ఓయి బకాసురుడు ఏకచక్రపురవాసులతో ఒక సమయం చేసుకొనెను, లేదా ఏకచక్రపురవాసులే వాణ్ణి నా సమయం నందు బిగించిరి. ఓయి బకా, నువ్వు మారి మసంగినట్టు మమ్మందరిను చంపినచో నీకే నష్టం. సంవత్సర గ్రాసం ఒక దినంలో తిందురా, 10 ఏండ్ల గ్రాసంను 4 దినంలో తిందువా. మేము నీకు దినంనకు ఒక పుట్టెడన్నము, 2 దున్నలు, ఒక మనిషిని వంతున తప్పక పంపదుము. నువ్వు 1000 ఏండ్లు వర్ధిల్లుదువుగాక. అప్పుడు బక్కునకు గృహనీతి తెలిసాను. నిజమే, అన్నమంతయు ఒకసారి తిన్నచో వానాకాలంలో ఇబ్బంది అగును అని గ్రహించి అంగీకరించను. ఈ అంగీకరించుటలో 2 లక్షణములు ఉన్నవి. 1, దైనందిన జీవితం సురక్షితంగా ఉండును. 2, తనకున్న క్రూరత్వం అన్న గుణము దినదినము చక్కగా పోషింపబడట. మిహిరకులుడు ఇట్టివాడు. అతడు ప్రతిదినము ఎవరినో చంపుతూనే ఉండవలేను. దాంతోపాటు బకునకు భోజన తృప్తి జరుగుచున్నట్టుగా మిహిరకులకు దోషులను వధించుచున్నట్టు ఒక తృప్తి కలగవలేను. మిహిరకుల్ని యందు ఈ 2 లక్షణములు ఉన్నవి. మీ దాకా ఎందుకు? నా స్థితి ఏమి? నన్ను నీలాంబర్ను రాజుగా చేయవచ్చు అన్నది ఏ మహారాజా రహస్యము చిత్రంగా వెలికి ఉబికింది. అట్లే నేను ఇప్పుడు మీతో అన్న మాటలు వెలికి ఉబుకవచ్చును. అప్పుడు మిహిరకులుడు నా యందు ఎట్లున్నో చూడవలేను. తన్ను ఆశ్రయించిన వారితో నీలాంబరుడు ఇలా అన్నాడు. రాజు జామాతతో చెప్పెదను, ఆయన నా మాట కాదనుడు అనుకుందును. ఈ రాజ్యం తంది కాదు కదా, ఇది మామగారి రాజ్యము. తాను దీన్ని ఆక్రమించుకున్నచో లోకాపవాదం నందును. రాజు కూడా ఎవరినో కుమారుడిగా స్వీకరించునని వినికిడి. మేమందరము దగ్గర బంధువులము. రాజు మా మాట కాదనలేడు, ఆయనను బట్టి మిహిరకులును కాదనలేడు. మీకెందుకు? మీ వ్యవహారం నేను చూస్తున్నానని వారిని పంపించును. ఇట్లుండగా మిహిరకులకు మామగారికి తన కూతురును చూడవలేనని మిక్కిలి కోరికగా ఉన్నట్టు తెలిసాను. ఇప్పటి పని పూర్తిగా అయిపోయినట్లే. మ్లేచ్చులు 1,00,000 మంది వధింపబడ్రి. వారి శవ దుర్గంధం చేత దేశంలో నందలి వాయువులు దుష్టములై ఆరోగ్య హేతువులు కాకపోయిను. ఏవో వ్యాధులు జనులకు వచ్చిచుండెను. వాని వలన జనులు మరణించుచుండ్రి. ఒక దుష్ట కార్యము క్రియావేళ ఎందే కాక తదనంతరంన కూడా దాని దౌష్ట్యంను ప్రసరింపచుతూనే ఉండెను. ఎట్లు గాలి దుర్గంధపూరితమై భవిష్యత్తున కూడా వ్యాధి హేతువగునో, అట్లే ఒకనొక దుష్కార్యము భవిష్యత్ కాలంన కూడా ప్రాణుల సుఖమునకు శ్రవణ మాత్రమున విరోధి ఎగును. ఎగుట అట్టిదే. ఏలనగా మంచి వార్త విన్నప్పుడు హృదయం వికసించును, మనసు సంతోషించును. దుర్వార్త విన్న హృదయము ముకుళితమగును, మనసు దుఃఖించును. ఆ తృప్తియు ఈ దుఃఖమును మానవునకు వైయక్తికంగా ప్రత్యక్షమైన అనుభూతులు కలిగించినవి అయినచో ఘాటముగా ఉండును. దుర్విషయములైనచో ఆ తృప్తి దుఃఖములందు గాఢత్వం ఉండదు, కానీ అవి ఉండును. హృదయం యొక్క వికసన ముకుళనములు తనకు వ్యక్తిగతంగానైనా సుఖదుఖ వార్త శ్రవణం వలన జరిగేడి వికసన ముకుళములు ఉండవు, కానీ సామాన్యములైన ఉండును. ఆ దుర్గంధము నూతన దివ్యగుణ సమృత వాయుతరంగముల చేత నిష్కలుషమై కొన్నాళ్లకు కానీ బాగుపడదు. ఇంతకును దుర్గంధ వాయుజనిత వ్యాధి దూషితులై మృతులైన వారిను వారి బంధువులను మిహిరకుల్ని దేశమందంతటా నిందించుతూనే వచ్చిరి. మిహిరకుల్ని ప్రశంసించడి వారి సంఖ్య మిక్కిలి తక్కువయ్యను. భారతీయ ధర్మము మ్లేచ్ఛ దూషితమగుచున్నది, మ్లేచ్ఛగ్రస్తమగుచున్నది. ఇది కలికాలము. దీనిని రక్షించువాడెవరు అన్న ఆందోళన ఎవరికి కలదో వానికే మిహిరకులుడు ప్రశంసనీయుడగుచున్నాడు. మిహిరకుల్ని భయం లేనివారు కొద్దిమందియే. వారిట్లనుకుందరు, ఈ కాలం అనంతమైనది,
ఏ దేశంన ఏ సమయంన ఏం జరుగునో ఎవరికి తెలియను. కొందరికి సంఘమరణములు రాసి ఉండును. వ్యక్తుల కర్మలు వారి వారివి ప్రత్యేకంగా ఉన్నను. సమాహారభూతమైన కర్మ ఒకటి ఉండును. ఒక కొండ కొమ్ము విరిగిపడి 1000 మంది చత్తురు. సముద్రం పొంగి ఒకచోట 10,000 మంది చత్తురు. ఒక క్రూరుడైన రాజు చేత 1,00,000 మంది వధింపబడదురు. ఆ దేశం నాకేదో దుర్దశ పట్టును. అచ్చటి జనులందరూ ఒక్క కాలమున నశింతురు. మరియు మిహిరకులుడు విచిత్రమైన ధూమకేతువు. అతని వధలలో ధర్మం ఉన్నది. ధర్మం తక్కువ, అధర్మం ఎక్కువ అందామా? ధర్మాచరణమునందు కౌర్యం జపించుంచు, అది అధర్మ మిశ్రితంగా కనిపించును. ఇలా కొందరు చెప్పుకొంచుండ్రి. ఏది ఎవరు చెప్పినను మహాసృష్టిలో, రాజ్యములలో, దేశములలో తత్కాలమున శక్తి కలవాడు బలవంతుడు. వాని చేతుల్లో కత్తి ఊడిపోవు వరకు వాడు అప్రతార్యుడు. సృష్టిలో ఉన్న మరి ఒక లక్షణమేమనగా అటివాడు దీర్ఘాయుష్కుడు. సృష్టి విలక్షణమైనది. మంచియు చెడ్డయు మంజుల యందు మాత్రమే కాదు, ప్రకృతిలో కూడా మిశ్రితములై ఉండును. ఉన్నట్టుండి బ్రహ్మాండమైన జంజు వీచును. మహావృక్షములను వేళ్లతో పెళ్లగించును. మహాసౌధములను కూలదోయును. కాంతారం నందు అగ్ని దరికొనును. నదులు పొంగును. గ్రామములను సస్యములను నాశనం చేయును. సముద్రం పొంగి ఒక తీరదేశం సర్వమును జలమయం చేయును. కంపములు వచ్చును. కొన్ని వేసంగులలో నిప్పులు కురియును. కొన్ని వర్షాకాలముల యందు జగత్తున ఎండు వస్తువు అన్నది లేకుండా చేయును. ఇది ప్రకృతి యొక్క లక్షణం. కిరాతకులైన రాజులు దండయాత్రలు చేసి దేశ ప్రజలను క్షోభింపచేయుదురు. వారు కూడా ప్రకృతిలో ఒక భాగమని చెప్పవలేను. మనుషులకు బుద్ధి లేదు. అట్టి రాక్షసులకు మహావీరుడని, విజయుడని, వాని ముందు ఏ రాజును నిలవలేడని మొదలైన బుద్ధి లేని పొగడ్తలు పొగడుదురు. ఈ ప్రకృతి చేసే అల్లర్లు ప్రజలకు ఇష్టంగా ఉన్నట్టు కనిపించును. ఒక మహాగ్ని చెలరేగి పట్టణంను దహించును. తర్వాత ప్రజలు అనగా ఆ అగ్ని అనుభవింపని వారు తన మహాగ్నిని వర్ణించి చెప్పుకుందరు. ఇది ఆశ్చర్యం. తనకు తగలినంత వరకు మానవునకు సర్వమును వార్తయే. వార్త ఎందు మానవుడు రమించును. ఆ వార్త తన యందు నిజమైనచో ఏడ్చును. మిహిరకులుడు 4 నెలల తర్వాత, మ్లేచ్ఛ సంహారమైన తర్వాత, గాంధార రాజ్యంలో మిక్కిలి దుష్టులని తనకు నిరూపింపబడిన దుర్గాధ్యక్షులను రాజాధికారులను బందీ చేయించను. మామగారి అనుజ్ఞ తీసుకోనలేదు. మొన్న చెప్పాను కదా, అదే అనుజ్ఞ. వీరందరినీ తన దేశంనకు తరలించుకొని పోయిను. అందులో స్త్రీలు ఉన్నారు, కాదనటకెవ్వడును లేడు. దుర్గముల యందున అందలి సైన్యములు దుర్గములందే ఉన్నవి. రాజధాని అందలి సైన్యం రాజధాని అందే ఉంది. మిహిరకులుని వెంట 60 ఏళ్ల సైన్యం ఉంది. వలదని అతనిని ప్రతిఘటించుట సాధ్యం కాదు. గాంధారం నందలి సైన్యం నంతను సమీకరించువాడెవడు? మిహిరకులను అడ్డగించువాడెవడు? నీలాంకుడు కానీ నీలాంబరుడు కానీ రాజయించు వాడు తన దత్తత తండ్రి అయిన మహారాజుతో చెప్పేడువాడు అనుటకు వీలుండేదేమో. మిహిరకులుడు వెళ్ళిన తర్వాత రాజ్యం ఏం కావలేను? వృద్ధరాజ రాజ్యంను పాలించవలైనా, ఈ రాజకుమారులే దుర్గాధ్యక్షులుగా ఉండవలైనా ఎవరికీ తెలియలేదు. మిహిరకులుడు కాశ్మీరం చేరను. 10,000 మంది బంధితులను చెరసాల్లో ఉంచెను. వారి కొరకు వేరు చెరసాలను నిర్మింపవలసి వచ్చెను. వారి దోషములు నిరూపించుటకు 10 మందితోటి ఒక సభ నేర్పరచను. దానికి నిష్కరుణుడు అధ్యక్షుడు. ఇది ఇలా ఉండగా మిహిరకులుడు వచ్చిన తర్వాత గాంధారంలో ఇప్పుడు తక్కువైన ప్రజాసంఖ్య 50,000 మాత్రమే. అయినను దేశమంతయు నిర్జనమైనట్టు ప్రజలు తల్లడిల్లుచొచ్చిరి. పూర్వము దోషులైన రాజాధికారులు నీలాంబరునితో చెప్పుకున్నప్పుడు నీలాంబరుడితో తమకు ఉపకారం చేయనని వారు భావించిరి. నీలాంబరుడు ఏమీ చేయకపోవటం చేత బంధితులైన వారందరూ కోపం మిహిరకులుని మీద కాక నీలాంబరుని మీద వహించిరి. దుర్గాధ్యక్షులుగా ఉండ్రి. తమ ధర్మంను హృదయపూర్వకంగా నిర్వహింపవలైనా వలదా? ఏ వేళకి ఏ బెడద వచ్చినో తెలియదు. కానీ మహాభీతి చేత తల్లడిల్లుచున్న రాజాధికారులందరూ తమ విద్యుక్త ధర్మంను సూర్యుడు తన ఉదయాస్తమయములను నిర్వహించుచున్నట్టు నిర్వహించుచుండ్రి. అందరికీ భయం కలదు. భయం లేనివాడు ఒక్క నీలాంకుడు మాత్రమే.
నీలాంబరణకు భయం లేదు, కానీ దాని బదులు కోపం కలదు, నిరాదరణ కలదు. అతడు ఇలా ఊహించాడు: మిహిరకుడు తాను తన దేశంనకు పోకముందు నన్నేల రాజుగా నిర్ణయించిపోలేదు. నీలాంకుని చైనా రాజునకు నీలాంకుడు నా అంతటి సన్నిహితుడు కాదు. నీలాంకుడు నా అంతటి సూర్యుడు కాడు. వాణిని రాజును చేసించో నేను ఈ రాజ్యం నందే ఉండను. ఎందుకుండను? ఉండి నీలాంకుడు రాజ్యం ఎలా చేస్తాడో చూస్తా. రాజ్యం చేయుటనగా వేదాంతములు చెప్పుటయా? ఇలా భావించు నీలాంబరుడు తానే రాజు వలె ప్రవర్తింప ఆరంభించాను. మరియు అతడు అధ్యక్షుడిగా ఉన్న దుర్గము 2-3 పెద్ద దుర్గములలో ఒకటి. అది పుష్కలావతికి సమీపంగా ఉన్నది. నీలాంకుడు అధ్యక్షుడిగా ఉన్న దుర్గము పుష్కలావతికి దూరంగా ఉన్నది. నీలాంబరుడు మాటికి రాజధానికి వచ్చును, బంధువులనందరినూ చేరదీయును, వారి ఇండ్లకు తానే పోవును, రాజ్యంనకు తానే అర్హుడినని చెప్పుచుండెను. నీలాంకుడి మీద ద్వేషం కక్కును. రాజధానిలో నీలాంబరుని పక్షం పెరిగాను. నీలాంకుడు రాజ్యంను వాంఛించున్నట్టే లేదు. అతడు ఎవ్వరి వద్దకు వెళ్ళట్లేదు, ఎవరిని ఆశ్రయించట్లేదు, నీలాంబరిని ద్వేషించుటలేదు. నీలాంబరుడు ఇప్పుడు రాజును ఎదిరింపవలేను, తాను బలవంతంగా రాజ్యంను ఆక్రమింపవలేను. అతని పక్షంన అందున్న ఎవరినూ దీనికి అంగీకరింపలేదు. రాజు వృద్ధుడైన మాట నిజమే, కానీ ఎంత వృద్ధుడు? 66 ఏండ్లు ఉన్నవి. 100 ఏండ్లు బతికిన వాళ్ళు ఉన్నారు, బతుకుచున్న వాళ్ళు ఉన్నారు, మరణ పర్యంతము కాల్చేతులు ఆడేవారు ఉన్నారు, బుద్ధిబలం తగ్గని వారు ఉన్నారు. రాజు వారిలో ఒకడు. కూతురు మీద మమకారం చేత, అల్లుని సామర్థ్యం నందలి విశ్వాసం చేత, అల్లుడు వచ్చి తన రాజ్యంను చక్కదిద్దుకొనటం లేదని కోపం చేత, నైరాశ్య జనిత వైరాగ్యం చేత ఊరుకున్నాడు. కానీ లేంచో ఎవరో కొందరు గూడుపుటాణి చేసి రాజ్యం నందు తిరుగుబాటు ఏర్పాటు చేసించో దాన్ని అంచలేనంత శక్తిహీనుడు కాదు. అది అలా ఉంచి మిహిరకుళ్ళు వెనుదిరిగి చూచించో ఎదురు తిరిగిన వారందరూ భస్మసాత్కృతులగుదురు. నీలాంబరుడు కుర్రవాడు, రాజ్యలోభం కలవాడు, కాగుచున్న పాలు ముందు వెనక అరిగాడు. పెద్దలందరూ సాదర మందహాసములతో నీలాంబరుని మాటలు తోసిపుచ్చుదురు. రాజ్యము మాత్రము భద్రంగా ఉన్నది. మిహిరకుడు కాశ్మీరంన బంధితులకు విధింపబడిన శిక్షలను దినదినము సాయంకాలం మీద నెరపబడుచుండగా వాడిని చూచుచూ సంతోషించుచుండెను. నిష్కరణంతో పాటు నిష్కరణంగా క్రూరంగా జరిగేటి వదలను చూచి ఆనందింపగలిగిన వారు, తద్వదలను ఆచరింపదగిన వారు 10 మంది కలరు. శిక్ష విధింపబడిన వారు వేరొక చోటుకు తీసుకొని పోబడదురు. అచట ఎత్తైన గోడలు, 2 నిలువల ఎత్తున్న గవాక్షములున్న కొట్లు, 10 గోడలు దూకిన కానీ పారిపోవుటకు వీల్లేని కారాగృహములు వాటిలో ఉంచబడదురు. ఆ కారాగృహముల చుట్టూ 10 ప్రాకారములు, చివరి 2 ప్రాకారముల యొక్క నడుమన ఉన్న ప్రదేశము సుంత విస్తీర్ణమైనది. అందులో ఒక చోట ఉన్నతమైన వితర్దిక, దానిపై రాజు కూర్చుండు ఆసనం. ఒకటి తర్వాత ఒక బంధితుడు తీసుకొని రాబడును. వాడిని చిత్రవధ చేయుదురు. వాడిని ఒక్కసారి చంపరు. మలుగులలో సంధులలో భూమికల మీద గుణపములతో పొడుస్తురు. వాణి ఏడుపులు మిహిరకుడు వించుండును. అతనికి ఆనందం కలుగుచుండును. ఎచ్చట పొడిచుంచో వాణి రోదనము పరమ వికారముగా ఉండును, పరమ బాధాసూచకంగా ఉండును. ఆ రోదనంను తెలుసుకొని మిహిరకుడు బంధితులను అచ్చట పొడిపించును. అతనికి పురుషుల రోదన ధ్వనుల కంటే స్త్రీల రోదన ధ్వనుల యందు అధిక అనురాగం. వారినట్లు హింసించును. ప్రతిదినము ఇంత హింస అయిన తర్వాత స్నానపానాదులు చేసి భోజనం చేసి కళ్యాణవతి సౌధమునకు పోవును. ఈ 2 ఆనందములకు ఏమి పొత్తో తెలియదు. భర్త యొక్క ఈ వికృతమైన ఆనందం యొక్క లక్షణము కళ్యాణవతి ఎరుగదు. తన సౌధమునకు వచ్చిన రాజు మెత్తని సంగీతం మెచ్చుకొను, తన యొక్క ఆంగికములైన హేళలకు ప్రశంసించును. తన యందు బద్ధానురాగుడు. భార్య యందు ఇంతటి సమార్ధుర చిత్తుడైన వాడు క్రూరుడగున. అతని ఎద వెన్న. అతని గురించి వేరొక ఊహ వచ్చుట అసంభవం. క్షారజలమయమైన సముద్రము పొంగుననుకుందాము కానీ
మధుర శిశిర జలపూరితమైన కాసారము పొంగి ఊళ్ళను పాడు చేయన ఆ ఊహ ఎవరికి రాదు. అంచేత కళ్యాణవతీ దేవి భర్త యొక్క స్వరూపం ఎరుగదు. దినదినము మేరకుళ్ళు కళ్యాణవతి ప్రేమ సుధా క్షీర సముద్రంను అమృతపు కాలువలు ప్రవేశింపచేయుచూనే ఉండెను. ఆమె పొంగుచూనే ఉండెను. వాని రాకకు ఆమె ప్రేమ సాగరం పొడిచి వచ్చును. అతడు రాజకార్యములపై పోయినప్పుడు అది అటు మీద ఉండును. కళ్యాణవతి దేవికి పుష్కలావతి నుండి తరచుగా వార్తలు వచ్చుచూనే ఉండును. గాంధారమున మెహర్కుళ్ళు చేయించిన మ్లేచ్ఛవద కథలుగా కళ్యాణవతికి చేరెను. ఆమె నమ్మలేదు. సహజంగా దోషులను శిక్షింతురు కదా. మ్లేచ్ఛులు ఈ దేశమును సమాక్రమించుటకు వచ్చి నెరపిన దుండగములను శిక్షించుటలో దోషమేమీ లేదు. శిక్షాకాలంలో ఒకప్పుడు కొంత పెచ్చు జరగవచ్చును. ఒకటి చేసిన శిక్ష ఒకనికి విడ్డూరంగా ఉండవచ్చును. ఈ రీతి అయిన సమన్వయం చేత కళ్యాణవతి దేవి భర్త మీద ఈసు పొందలేదు. అతన్ని గురించి విపరీతంగా భావింపలేదు. మరియు కొన్ని వార్తలు వచ్చినవి. వాంట్లో మేరకుళ్ళు తన వెంట పలుమంది దుర్గాధ్యక్షులను రాజాధికారులను బంధితులుగా తెచ్చను. వారిని విచారించి శిక్షలు విధించి నిర్దోషులైన వారిని వదిలిపెట్టదమని చెప్పాను. అట్టి వారిని సాధువుగా విచారణ జరిపింపవలసిందని ఎట్లా ఒకట్ల భర్తతో చెప్పి వారిని విడిపింప చేయవలేనని కళ్యాణవతిని ఎరిగి ఉన్న పలుమంది స్త్రీ పురుషుల నుండి వార్తలు వచ్చుచుండును. ఆ వార్తలు పంపిన వారు కొంత అవివేకంగా పంపుదురు. వారు కళ్యాణవతిని ఎరుగుదురు. ఆమె రాజదుహిత. ఆమెను 6 ఏండ్ల కిందట ఎరుగుదురు. ఆమె వారిని 6 ఏండ్ల కింద ఎరుగును. మా మెన్నతో కొడుకు, మా పిన్న తండ్రి బావమరిది మొదలైన వార్తలు కొందరి దగ్గర నుండి వచ్చును. పంపిన వారే ఒక్కొక్కప్పుడు కళ్యాణవతికి సరిగ్గా జ్ఞాపకం ఉండరు. ఆ బంధితును ఊరును పేరును వాడు ఏ దోషం కింద నిర్బంధింపబడినో ఎప్పుడు నిర్బంధింపబడినో మొదలైన వివరములు లేక అట్టి వార్తలు నిష్ప్రయోజనం లగుచుండెను. కొన్ని వార్తలు వివరంగా ఉండను. వాటిలో కొన్ని కళ్యాణవతికి దగ్గర వారి నుండి వచ్చును. అట్టి వారిని గురించి కళ్యాణవతి భర్తతో చెప్పాయించును. మిహిరుడు కళ్యాణవతి యుద్ధకు రాత్రి 10 గంటలకు వచ్చును. అతడు చాలా శ్రమపడి ఉండును. వచ్చుచునే నిద్రాస్తుడై వచ్చును. మరొకప్పుడు హఠాత్తుగా భూమి చీల్చుకుని పొంగులెత్తు అంతర్ధాత్రి జలమయమైన కేతకుని వలె వచ్చును. మరొకప్పుడు వరలెక్కి మహావాహిని సముద్రం నందు ప్రవేశింపబోచున్నట్టు వచ్చును. మరొకప్పుడు డస్సిపోయి 100 యోజనములు ప్రయాణం చేసిన మహాస్వమ సజ్జితమై కొట్టమునకు విశ్రాంతి గునట కొరకు మేత కొరకు వచ్చినట్టు వచ్చును. అతడు ఇన్ని విధములుగా రావచ్చునని లేదు. ఆయన రాజకార్యంలో చూచుకుని ఒకప్పుడు భోజనం కూడా లేకుండా కళ్యాణవతి సౌధమునకు వచ్చును. మహారాణియే అతనికి భోజనం అమర్చవలేను. దినదినం ఇట్లుండ మాసములు గడుచును, సంవత్సరములు గడుచును. ఆమె ఎవరిని గురించి చెప్పుటకు వీలు లేకుండెను. ఒకటి చాలా విచిత్రమైన విషయం. అతడు ఏకపత్ని వ్రతుడు. అతనికి మరి ఒక భార్య లేదు. మెహరకులకు తమ కూతుండనిచ్చి బంధుత్వం కలుపుకొని గొప్ప అధికారములు సంపాదింపవలేనని, రాజప్రతిపత్తి పొందవలేనని చాలామంది ప్రయత్నించిరి. ఆ ప్రయత్నములన్నీ వ్యర్థమైన. ఇట్టివి తొట్టతులతో కొందరు వృద్ధదాతృల చేత ప్రస్తావింపచేయబడును. రాజునకు ప్రియమైన ముసలిదాదులు 4 కలరు. వారు చిన్నప్పుడు మెహరకుల్ని పెంచిరి. అప్పుడప్పుడు స్తన్యం ఇచ్చిరి. వారి పరిచయము, వారి ప్రేమ మెహర్నకు 13-14 ఏండ్లు వచ్చే వరకే సన్నగిలిపోయిన. తర్వాత కొన్ని ఏండ్లు వారు వచ్చుటయు వారే పలకరించుటయు. మెహరుడు వారిని పలకరించట్లేదు. వారు దూరంగా నిల్చుండి ప్రేమ చేత నిండిన కనులతో అతన్ని చూచెడివారు. అతడు వారిని పరిహరించేవాడు. ఒకవేళ వారి వెనక చూచినన్ను తనకేమీ పట్టినట్టు చూచెడివాడు. మరి అతడు రాజగు వేళకు చిన్నప్పుడు పాలిచ్చిన దాదులు కానట్టే తలపు అయిపోయింది. రాజప్రసాదమున వారికి గృహములు కలవు, పోషణ కలదు, ఒక విధమైన మర్యాద కలదు. దానికి ఎప్పుడూ భంగం లేదు. ఇటు దాదులు పోయి రాజుతో ఏమని చెప్పవలేను. అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు పోవలేను. అతని ఏకాంతంలో కనిపించట్లేదు. పూర్వపు రాజులు దినమునందు జామైనను భోగములకు వినియోగించుకొంచుండేవారు. అంతఃపురమున సంగీతములు, నృత్యములు, వినోదములు పెక్కులు ఉండేవి. ఆ సమయంలో అందరినూ పోయి మాట్లాడేవారు.
తమ పరిచయం ఉద్దీపింప చేసుకొనివారు. రాజు తమ వంక చూచుటయో, చిరునవ్వు నవ్వుటయో, తమతో చిన్న మాట అనుటయో, ఆజ్ఞాపించుటయో మొదలైనవి జరుగుడు చేత తమ భావమును, తమ కృతార్థత్వమును తాము అనుభవించి తృప్తిపడేవారు. ఈ రాజు విషయం నాటివేమీ లేవు. ఇతడు పొద్దుట లేచును, కాలకృత్యములు తెచ్చుకొను, కొంత ప్రాతారాహ్నికమును నెరవేర్చును. అటు తర్వాత పొద్దెక్కు వరకు అశ్వారోహణము, గజారోహణము చేయును. నిచ్చెలు సేనల యొక్క పరిస్థితులనే గమనించును. ఏనుగులను, గుర్రములను పరిశీలించును, కొత్త వాణిని కొనును. పొద్దెక్కి తన సౌధమునకు పోయి స్నానాది కృత్యములు నచ్చి భోజనం చేయును. భుజించిన తర్వాత కొంత విశ్రాంతి పొందును. తత్కాలంన రాజు వద్దకు ఎవరు పోవుటకు వీల్లేదు. అది మొదలు పొద్దు వాటారు వరకు ప్రతి దినము 2 కార్యములు నిస్సందేహంగా చేయును. వెనకటి దినమున జరిగిన నిర్ణయములను ధర్మాధ్యక్ష, సభాధ్యక్ష, దండపాలురు వచ్చి విన్నవింతురు. ఇట్లిట్లు జరిగినవి అని చెప్పుదురు. తమకు క్లిష్టములైన అంశములను ఉగ్గడించి రాజు యొక్క ఇష్టం అడుగుదురు. ఈ పని అయిన తర్వాత రాజు విలుకాండ్ర వద్దకు పోవును. విలుకాండ్రు 10,000 మంది కలరు. వారి విషయంలో పరిశీలించును. ప్రతి దినము కొన్ని 100 బాణములు, 100 ధనుసులు కొత్తవి రావలేను. రాజు ప్రతి ధనుస్సును తానే విచారించి వంచి చూచును. ఆ కాలంన ధనుసులకు మిక్కిలి మర్యాద కలదు. మిహిరకుల్ని పూర్వమున పదార్థులందరూ ధనుర్ధారులు. ప్రతి కాలిబంటనకు ఒక వెడల్పైన పొడుగైన ఖడ్గము, ఎద్దు చర్మంతో చేసిన డాల్ను తప్పకుండా ఉండును. తత్పూర్వము ప్రతి వాణి యుద్ధ ఒక ధనుస్సు ఉండేది. మిహిరకుడు ధనుర్ధారులను వేరు చేసెను. కత్తిని ఉపయోగించించో ధనువును ఉపయోగింపరాదు, ధనువును ఉపయోగించించో కత్తి ఉపయోగింపరాదు. కానీ ధనుర్ధారుల యుద్ధ మాత్రం కత్తులు ఉండేవి. ధనువును ధరించిన వారి తనోధైర్యమంతయో ధనువు యొక్క ధైర్యమంత. కాశ్మీరీలు ధనువును ఉపయోగించే పద్ధతి వేరు. భారత కాలంన ధనుస్సులు చేతి ఎందు పూని వింటి తాడెక్కుబెట్టి బాణములను సంధించేవారు. ధనుస్సునకు ధాత్రికి సంబంధం లేదు. వారి ధనుస్సులు ఎంత పెద్దవైనను వారు అడ్డంగానో నిలువుగానో ఆకాశం నందే దాన్ని వంచుటయు, బాణం సంధించుటయు, విమోచనం చేయుట జరిగేది. ఆనాటి అమ్మల ప్రమాణములు వేరు, ధనుసుల ప్రమాణములు వేరు. ఈనాడు వేరు. ఈనాడు ధనుర్ధారి యొక్క శరీర ప్రమాణమును బట్టి ధనుసులు చేయింతురు. ధనుర్ధారులైన సైనికులలో చేరిడి వారందరూ తొలుత సామాన్యమైన ధనుసులతో అభ్యాసం చేయుదురు. వారి అభ్యాసం పూర్తి అయిన తర్వాత వారి ధనుసులు వారికి వచ్చును. ఒక్కొక్కనికి 2-3 ధనుస్సులు ఉండును. ధనుర్ధారి ధనుస్సును నేల మీద వదులును. బాణము సుమారు 3 గజముల పొడుగుండును. ఆ బాణములను ఎదుర్కొంట సాధ్యమే కాదు. ఆ బాణము డాలును, వక్ష కవచమును కూడా సులభంగా భేదించును. అది ఆనాటి ధనుర్లక్షణం. దీన్ని మిహిరకుడు ప్రత్యేకమైన మహాసాధనంగా చేసెను. ఆ అమ్మపోయేడు వేగం కానీ, దాని చివర అనుసంధింపబడిన మిక్కిలి వాడి అయిన ఆ అయస్సకలం కానీ చూచుటకే భయం కొల్పినట్టుండును. మిహిరకులకు గజ సైన్యం ఎక్కువ ఇష్టమా, అశ్వసైన్యం ఎక్కువ ఇష్టమా, ధనుర్ధారులు ఎక్కువ ఇష్టమా తెలియదు. ధనుర్ధార సైన్యంకు 100 మంది ఆచార్యులు కలరు. వారి మీద సర్వాధికారి ద్రోణాచార్యుడు. కౌరవ పాండవుల ధనుర్గురువైన ద్రోణాచార్యుని పేరు మిహిరకుల్ని సైన్యంన ఒక పదవిని అనుసరించువాని అధికార నామమైన. ద్రోణాచార్యుడు అనగా సర్వధానుష్క మహాసేనాధిపతి అనే అర్థం. మిహిరకుడు పొద్దు గుంకపోవచ్చుండగా నిష్కరుణుని వద్దకు పోవును. ఆ కారాగారం నందు వాని ఛాయ ఎవరికి తెలియదు. సూర్యాస్తమయము అగు వరకు అచ్చటనే ఉండును. అచ్చట సాయాహ్నికమును తీర్చును. తర్వాత అతడు శరీర వ్యాయామమును చేయును. అతని వ్యాయామం అంతయు ప్రతిదినము పొద్దు కొంకిన తర్వాత పొద్దు పోవు వరకును. ప్రాతకాలంలో శరీర వ్యాయామం చేయుడు. గుర్రం మీదనో ఏనుగు మీదనో తిరుగుటే ప్రాతకాల వ్యాయామము. ప్రాతకాలంలో ఒక్కొక్కప్పుడు పర్వతంలో అధిరోహించును. అటు ఈ దైనందిన చర్య యందు లేస మాత్రమైనా విరోధం కలగదు. కొన్ని పండుగలు, పబ్బములు, ఉత్సవములు గటిల్లినప్పుడు రాజు వీటినన్నిటినీ వదిలిపెట్టును. రాజసౌధమునకు ముందుగా చతురస్రమైన విశాల ప్రదేశమున సింహాసనం మీద కూర్చుండి ఉత్సవములను చూచుండును. ఒక్క మాట మాట్లాడు, అన్నిటినీ సశ్రద్ధాకంగా పరిశీలించుచుండును.
ఆ ఉత్సవ సమయంలందు ఎవనిదైనా ప్రవర్తన విడ్డూరంగా ఉన్నచో, రాజ్యసభ మర్యాదాపేతంగా ఉన్నచో మర్నాడు వాడిని పిలిపించును. రాజు పిలిపించను అనగా వాడు తిరిగి ఇంటికి పోవడని అర్థం. ఆ ఉత్సవంలో ఎందుకు పాల్గొన్న వారిలో ఎవడైనా తాను ప్రదర్శించిన విద్యలో చురుకుదనం చూపినేని, నేర్పును వెలియించనేని, ఔచిత్యంను వెలార్చనేని మర్నాడు వాడి ఇంటికి 100 దినారములు పోవును. ఉత్సవంలైన మర్నాడు మిహరకుళ్ళు ద్వారపాలకునితో అంతర్వేశకునితో 2 జాములు కూర్చుండును. వారి వారి పేర్లు తెలుసుకొను. ఈ శిక్షయో సమ్మానము జరుపును. రాజు యొక్క ఇటు కరుణ చేత ఇటు తీవ్రత చేత దేశం నందు భయభక్తులు నిండి ఉండును. రాజు దినచర్య ఇలా ఉండగా చిన్నప్పటి దాత్రి జనము పోయి వానితో మాట్లాడేట్లు. అయినను వారు ఎక్కువ చనువు తీసుకుని 3-4 సార్లు మాట్లాడరు. తద్దుర్గాధిపతి ఆయనకు 3 కూతుర్లు, రాజులు బహుభార్యాకులు. అతడు మన రాజ్యపు పిల్లలను సంరక్షించేవాడు. మహారాజుతో సంబంధం కలుపుకొని ఎంచుకున్నాడు. ఈ 4 మాటలు చెప్పుటకు వీలుండదు. ఒకప్పుడు అతని పేరు చెప్పినంతనే రాజు పెడమొగం పెట్టును, ధాత్రిని వెడల్పొమ్మను. ఒకప్పుడు ధాత్రి తుదముట్టా చెప్పించు రాజులా అంటాడు. ఎంతమందో రాజకుమారులు కలరు. నేను ఏకపత్ని వ్రతస్థుడును కాదు, కూడదన్నచో మహారాణిని కలుసుకున్నాము, ఆమె అంగీకరించో అప్పుడు చూతము అని. ఇట్లన్నా 1-2 సందర్భంలో ఎందుకు దాతపోయి మహారాణితో చెప్పుటయో, ఆమె అభ్యంతరం లేదంటయో, రాణి అభ్యంతరం లేదన్నమాట రాజుతో చెప్పుటకు నెలలు పట్టుటయో. అతడు ఇది ఎన్నాళ్ళైంది, 3 నెలలైందా, రాణిగారు అప్పుడు అలా అన్నారు, ఇప్పుడేమందరూ కనుగొను అని చెప్పుటయో. దాతలు ఈ వ్యవహారం నుండి విరమించుకుని ఈ మాటలు మిహరకుళ్ళు కళ్యాణవతితో అనడు. కళ్యాణవతి భర్తతో చెప్పదు. అదేదో తమకు సంబంధం లేని వ్యవహారం. సొంత దవ్వన గాలిలో పట్టించుకోనక్కర్లేకుండా దూసుకొని పోయినట్టు ఉండును. ఇదిట్లుంచి కళ్యాణవతి గాంధారం నుండి వచ్చిన కొందరు ఆప్తుల యొక్క వ్యవహారములను మిహరకులతో చెప్పుటకే వీలు లేకుండా ఉండను. రాజ్యము నిష్కంటకంగా ఉండను. ధర్మము 4 పాదాల చేత నడుచుచున్నట్టుండెను. పూర్వులు ధర్మము గోవనియు కలికాలమున దానికి 1 పాదమే ఉండుననియు రాసిరి. మిహరకుల్ని రాజ్యంలో 4 పాదములతో ఆ గోవు సంచరించుచున్నట్టుండెను. కానీ దినదినము సాయంకాలం యందు కారాగారం యందు 5వ 6వ ప్రకారముల నడిమి సొంత విశాల ప్రదేశమున ఆ గోవునకు 4వ కాలు కూడా లేకపోవటయే కాదు, ఆ గోవే లేదు. గోవు కాకపోయిన బర్రె కూడా కాదు. అది ఒక తోడేలో శివంగియో తెలీదు. దానికి కాళ్ళు మాత్రం 10 12. ఇది ఎట్లా ఉందంటే ఆ కారాగారమే లేనిచో మిహిరుని దౌరాత్మ్యము క్రౌర్యము ప్రజలను మింగివేయనేమో అనిపించును. ఒక్కొక్కడు మహావ్యాధిగ్రస్తుడై ఉండను. ఆ వ్యాధి కనిపించరాని వ్యాధి. దాని బాధ ఎక్కువ. ఆ బాధ ఎక్కువైనప్పుడు నిర్జన ప్రదేశంలోకి పోయి దానిని అనుభవించి తర్వాత మరలా సంఘంలోనికి వచ్చి సామాన్యుల వలె అందరితో పాటు మనిషి వలె విహరించును, నవ్వును, పరాచకంలాడును. మిహరకుల్ని కథ అలా ఉంది. భేదం ఏమంటే ఇతడు తన మనోవ్యాధిని దినదినము సాయంకాలం నుండే అనుభవింపగల నియమం చేసుకొను. ఆ వ్యాధి వాణి అదుపులో ఉన్నది. ఇంత అదుపులో ఉన్న వ్యాధిని తత్కాలంను కూడా తన దగ్గరికి రాకుండా అదుపులో పెట్టుకొనవచ్చును అనిపించును. కానీ అట్లు చేయరాదేమో అనిపించును. అది వ్యాధి. దాన్ని అనుభవించి తెరవలేను. దాన్ని కట్టి నియమం ఏర్పరచనిచో అది సర్వకాలంలో ఎందుకు బాధించును. వంటబుట్టిన వ్యాధిని పరిహరించుటెట్లు? బాహిరములైన హేతువుల చేత వ్యాధులు ఉద్భవించో వాణిని ఔషధ సేవ చేత పరిహరింపవచ్చును. కొన్ని తరముల నుండి పితృపైత్రామహంగా ఆర్జింపబడిన కొన్ని వ్యాధులు శరీరం నందు ఉండును, అవి తొలగింపరానివి. అట్లే కొన్ని జన్మల నుండి ఒక జీవలక్షణం నందు ఒక హింసా ప్రక్రియ బీజం ఉండును, దాన్ని నివారింపరాదు. మిహిరకుడు గాంధారం నుండి వచ్చిన తర్వాత 4 ఏళ్ళు గడిచెను. అప్పటికి మిహిరకుడు రాజ్యంనకు వచ్చి 10 ఏళ్ళు అయ్యను. గాంధారంన మిహిరకుల్ని ప్రస్తావనయే లేదు. అందరూ మర్చిపోయి. అతడు రాజునకు జామాత, అంతకంటే ఏమీ లేదు. రాజు మరియు వృద్ధుడగుచున్నాడు. తొలుతటి నైరాశ్య వైరాగ్యములు వెనకటి కంటే ఇబ్బుడు ముబ్బడిగా ఆయను. కానీ
ఒక్కటి ఆ రాజ్యంన ప్రబలంగా ఉండెను. నీలాంబరుడు రాజువలె ప్రవర్తించుచుండును. నీలాంకుడు అప్పుడప్పుడు కొంచెం ఎదురు తీర్చును. నీలాంబరుడు తీవ్ర రూపం దాల్చును. నీలాంకుడు సర్దుకొని పోవును. నీలాంబరుడు మరియు విజృంభించును. నీలాంబరుడు నీలాంకుని పలుమార్లు వధింపనించును, కానీ వానికి సాధ్యం కాలేదు. మరియు ఎప్పటప్పటికీ రాజకార్యంలో ముంచుకొని వచ్చును. వాణిని నీలాంకుడే తీర్చిపెట్టవలేను. అంచేత నీలాంబరుడు తన కోపం వచ్చినప్పుడు నీలాంకుని వధింపనించినను, కోపం ఉపశమించినప్పుడు వాని అవసరంను గుర్తించుచుండును. తక్కిన దుర్గాధ్యక్షులు పైకి నీలాంబరుని అనుసరింతురు, లోన నిందింతురు. నీలాంబరుని దుండగములను రాజుతో పోయి చెప్పుదురు. రాజు మహామంత్రితో, మహామంత్రి సేనాధిపతితో చెప్పును. వారిని నీలాంబరుడు అంత లెక్క చేయుడు. వారిను నీలాంబరుని లెక్క చేయరు. వారి వ్యవహారంలో వారు చేసుకుందరు. ఇది ప్రజలకు కిరకాటంగా ఉండెను. మంత్రి సేనాపతుల శాసనములు వేరు, నీలాంబరుని శాసనం వేరు. నీలాంబరుడు కొంత సేనతో వచ్చి పన్నులు బలవంతంగా స్వీకరించును. ఆయా గ్రామంలో వారు పోయి మంత్రితో, సేనాపతితో, రాజుతో చెప్పుకుందరు. వారు ఆ గ్రామంలో నుండి మళ్ళా పన్నులు స్వీకరింపరు. దుర్గాధ్యక్షుడు పన్నులను స్వీకరించును. వాణిని దుర్గాధ్యక్షుడు రాజునకు పంపవలేను. ఒక్కొక్కప్పుడు నీలాంబరుడే పోయి వారిని తనకిమ్మను. ఇచ్చించు సరే, ఈ ఎంచు అదొక పెద్ద రచ్చ. ఒక దుర్గాధ్యక్షుని నీలాంబరుడు తొలగించి మరి ఒకడిని ఏర్పరచును. మంత్రి సేనాపతి వచ్చి మళ్ళా తొలితటి వాడినే నియమించి అచ్చట ఎక్కువ సైన్యమంతురు. ఇటు వ్యవహారంలో దినదినము మితిమీరిపోవచ్చుండగా రాజు తన కూతునకు మేలకులకు వార్త పంపెను. మీరిద్దరూ వెంటనే రావలేను, ఈ రాజకార్యంలో చక్కబెట్టుకొనవలేను అని. ఆ వార్త వచ్చిన తర్వాత రాణి భర్తతో దాన్ని ప్రస్తావన చేశాను. ఆయన నీ ఇష్టం, ఎప్పుడు పోదామన్నచో అప్పుడు పోదాము అన్నాను. కళ్యాణవతికి తెలియను. తానే అన్నీ సిద్ధం చేసి భర్తను బయలుదేరమనగా అతడు బయలుదేరను, కానీ లేంచో అతడి దినచర్య అతడు సాగించుకొంచుండను. అంచేత కళ్యాణవతి కాపురంకు వచ్చిన తొలినాటి నాళ్లలో నిష్కంటకుని వ్యవహారం ఒకసారి, 10 ఏండ్ల తర్వాత మరలా తండ్రి యొక్క రాజ వ్యవహారం ఇప్పుడు రెండవసారి జోక్యం కల్పించుకొను. 10 ఏండ్లైనను కళ్యాణవతి రాజనీతిని మర్చిపోలేదు. ఆమె దర్పమల్లిని పిలిపించను. 25,000 సైన్యంతో రాజు గాంధారంనకు పోచున్నాడని చెప్పాను. సభాధ్యక్షునకు, ద్వారపాలనకు, మంత్రి పురోహితులకు, అంతర్వేశకునకు, నగరాధ్యక్షునకు, రాష్ట్రాంత పాలనకు వార్తలు పంపి వారిని పిలిపించి తానును రాజును గాంధారంలో ఎందుండగా వారు పునవలసిన బాధ్యతయు, చేయవలసిన రక్షణయు విస్పష్టంగా వివిచ్యమానంగా ఆదేశించను. వారందరూ నివ్వెరపోయిరి. ఈమె 10 ఏండ్లుగా మహారాణి. ఈమె యొక్క ఈ సామర్థ్యం ఎవరికి తెలియదు. ఇంతటి పండితురాలు రాజకార్యంలో ఎందుకు జోక్యం కలిగించుకుందు? భర్త ఎన్నచో ఎంత గౌరవము, ఎంత మర్యాద! సామాన్య గృహిణి వల్లే ప్రవర్తించును. రాజకార్య పరిజ్ఞానం లేని దాని వల్లే ప్రవర్తించును. ఆ రాజు ఏకపత్నివర్తుడు. ఈమె సర్వరాజకార్యంలో ఎందు వాడిని అనుసరించును. ఏమి దాంపత్యము! ఇలా ఆ అధికారులందరూ భావించరే. ఈనాటికి ఇక్కడితో ఈ సంచిక ముగిస్తున్నానండి. ఈ కథనము ముగిస్తున్నాను. మిగిలిన కథనము మళ్ళీ వచ్చే వారం చెప్తానండి. ఇది ఈ వారము కథనమున మెహ్రకుల్డి దుష్టత్వము, క్రౌర్యము, ముఖ్యంగా క్రౌర్యము గురించి చెప్పబడింది. అతడు జనులను శిక్షించి వారి ఆర్తనాదముల చేత ఆనందం పొందేవాడు అని అర్థమైంది. కానీ అతను ధర్మంను నిలబెట్టుటకే ఇదంతా చేస్తున్నాను అని తాను అనుకుంటున్నాడు. కానీ ఇంతటి క్రౌర్యంతో కూడిన ధర్మము ప్రజలకు ఆనందం కలిగించదు. కానీ కాశ్మీర్ దేశంలో ధర్మము 4 పాదాల నడుస్తుంది. ఇక గాంధార రాజధాని అయిన పుష్కలావతి యందు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ వృద్ధరాజు మెహ్రకుల్ని కోసం కబురంపాడు. ఈ పుష్కలావతి అంటే ఇప్పుడు ఉంటే పెషావర్ అనే అనుకుంటానండి. సరే, మొత్తానికి ఆ గాంధార రాజ్యము అన్నది ఇప్పటి ప్రస్తుత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను కలిసి ఉన్న ప్రదేశంగా భావించవచ్చు మనము.
సరే, ఈ మరి ఈ కథనం ఇక్కడితో ముగిస్తున్నానని చెప్పాను కదా. మీకు నా కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కథనములు విని ఆనందించండి. మీకోసము ఇంకా కొన్ని మంచి నవలలు సెలెక్ట్ చేసుకుని మీకు వినిపిస్తూ ఉంటాను. సరేనా? మరి ఇప్పటికీ మీతో సెలవు తీసుకుంటున్నాను. మీతో మళ్ళీ వచ్చే వారం కలుస్తాను. అంతవరకు సెలవు. మళ్ళీ మిహిరకుల్డి 7వ భాగంతో మిమ్మల్ని కలుస్తానండి. ఈ 6వ భాగం మీకు నచ్చింది అని భావిస్తున్నాను. మరి ఉంటానండి. అందరికీ సెలవు. బై బై.